రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలో ప్రపంచానికి కాలజ్ఞానాన్ని తెలియజేసిన భవిష్యత్తు దార్శనికుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష మరియు ప్రయోజనాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కొరకు బద్వేల్, మైదకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఈ ప్రాంతాలకు అతి చేరువలో ఉన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ఏకీకరణ చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, శ్రీ బ్రహ్మంగారి జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రజలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వీరందరి విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బద్వేలి ప్రాంతము, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇవంతా ఒక బెల్ట్లో ఉన్నాయి. ఉదయగిరి, ఆత్మకూరును కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి ఏర్పడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మేలైన పట్టైన జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేస్తే అన్నమయ్య జిల్లా అని ఒక అయోమయం, గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక అన్నమయ్య జిల్లా అన్నది ప్రస్తుతమైతే అవసరం లేదు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు వారిని బాలాజీ జిల్లాలో ఏర్పరిస్తే రాజంపేటను, రాయచోటిని ఈ రెండింటిని కడపలో ఉంచడం వల్ల బద్వేలి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతంతో కలిపి ఇటు ఉదయగిరి, ఆత్మకూరును కూడా ఏకం చేస్తూ 6 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే కూడా బ్రహ్మంగారి జిల్లా చేసే అవకాశం ఉంది. బ్రహ్మంగారి ఆశీస్సులు, ఆయన మాట గతంలో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు. అందుకోసమే ఇప్పటి పునర్విభజన కమిటీలలో రావడం సమయం కూడా ఆసన్నమవుతుందేమో అనిపిస్తుంది. వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయనే దృక్పథం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ యోచన కూడా ప్రజలందరికీ సరైన సౌలభ్యం అనుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని దిశపై చాలా దూరంగా, అతి కష్టంగా రాయచోటిలోనో లేదా రాజంపేటలోనో అన్నమయ్య జిల్లా అని బద్వేలు ప్రాంత ప్రజల్ని ఇబ్బంది కలుగు చేయకుండా సానుకూల దృక్పథంతో, బాగా విశాల దృక్పథంతో ఇప్పుడు ఏర్పడబోయే జిల్లాల కమిటీ బాగా పరిశీలించి ఈ ప్రాంతాన్ని బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పరచాలని, తద్వారా ప్రజలందరికీ సౌకర్యం ఏర్పడుతుందని, గతంలో చేసిన ప్రభుత్వాల తప్పులను పునరుద్ధరించిన వారు అవుతారని, తద్వారా కడప జిల్లాలో బ్రహ్మంగారి జిల్లాగా ఈ ప్రాంతమంతా వేరవుతుందని, ఈ ప్రాంత ప్రజలు కడప అంటే ఉండే భావన నుంచి బ్రహ్మంగారు అనే భావన మరింత సంతృప్తిని ఏర్పాటు చేస్తుందని, ఆ భావనను ప్రజలకు అందించాలని, తద్వారా ఇక్కడందరికీ మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం యోచించాలని అందరి తరపున వినమ్రంగా వేడుకుంటున్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఈ జిల్లా ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏది, క్లుప్తంగా మాట్లాడుకుందాం. భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన కావచ్చు, మరి జిల్లాలు తెలంగాణ, ఏపీ విభజన కావచ్చు, మరి 13 జిల్లాలు 26 జిల్లాలో కావచ్చు. ఇలా ఏ రోజు ఎప్పుడు విభజన జరిగినా కూడా ఆయా ప్రాంతాల విద్య, వైద్య, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వ్యవసాయ, న్యాయ, రెవెన్యూ ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలకు, వారి యొక్క ఆకాంక్షలకు, అవసరాలకు ప్రయోజనకరంగా, ఉపయుక్తంగా ఉండాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ బద్వేలు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపితే ఉద్యోగపరంగా, ఉపాధ్యాయుల పరంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి భౌగోళికంగా దగ్గరి పరిసరాల్లో ఎటువైపు చూసినా 85 నుండి 90 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉదయగిరి, ఆత్మకూరు ఈ నియోజకవర్గాలను వీటన్నిటిని కూడా ఏకీకరణ చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేసిన క్రమంలో చాలా పరిపాలనకు కానీ, ప్రజల యొక్క అవసరాలకు కానీ, ప్రయోజనాలకు కానీ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. మరొకసారి మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప వ్యక్తుల పేరుతో కానీ, లేదు ఆయా ప్రాంతంలో ఉన్న ప్రయోజనాలతో కానీ ఆ పేరును ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా ప్రపంచానికే కాలజ్ఞానం తెలియజేసినటువంటి శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి
పేరుతో ఇక్కడ జిల్లాను ఏర్పాటు చేస్తే ప్రపంచానికి దేశానికి కూడా ఆదర్శంగా నిలిచే రీతిలో ఉంటుందని, ప్రజల అవసరాలను, భౌగోళిక స్థితులను, మౌలిక అవసరాలను తీర్చే రీతిలో ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వారు మంచి చేసిన వారు అవుతారని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.